నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ఎంఏఎంఎస్ తెలుగు ఛానల్. దీపావళి అంటేనే ఆనందం, వెలుగు. మన ఫ్యామిలీ అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకునే పండగ. అయితే ఈసారి దీపావళికి మనం కాల్చిన పటాకాయల వల్ల మన దేశం మొత్తం ఎయిర్ అనేది చాలా పొల్యూటెడ్ అయింది. మన దేశంలో ఢిల్లీ అనేది పొల్యూషన్ లో నెంబర్ 1 గా ఉంది. అయితే ఈ దీపావళికి ఆ కాలుష్యం అన్నది మన ఇండియాలోనే కాకుండా బార్డర్ దాటి వేరే దేశాలకు కూడా వెళ్ళింది. రీసెంట్ గా ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ నగరంలో చాలా ఇబ్బందులు అయితే ఈ పొల్యూషన్ ద్వారా అయిందంట. అయితే మన దేశంలో హిందువులు లాగే పాకిస్తాన్ లో కూడా అక్కడక్కడ హిందువులు కూడా ఉంటారు. అయితే ఆ పాకిస్తాన్ అదవులు వాళ్ళకి దీపావళి పండుగ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. దీపావళి తర్వాత మంగళవారం మార్నింగ్ అయితే లాహోర్ నగరంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది ప్రజలు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలా సఫర్ అయ్యారంట. ఈ పొల్యూషన్ కారణం వల్ల పాకిస్తాన్ పంజాబ్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. ఈ పొల్యూటెడ్ ఎయిర్ మన ఇండియాలోనే కాకుండా వాళ్ళ దేశంలో లాహోర్ వరకు వెళ్లి AQI 266కి చేరింది. అంటే ఇది చాలా డేంజర్ అన్నమాట. ఇలాంటి కండిషన్ లో మనం కనుక బ్రీత్ చేసుకుంటే అది మనకి చాలా డేంజర్. మన ఇండియాలో ఢిల్లీ పొల్యూషన్ లాగే పాకిస్తాన్ లో లాహోర్ అన్నది చాలా వరస్ట్ కండిషన్ లో ఉంది. అయితే వాళ్ళ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత యాంటీ స్మోక్ గన్స్ పెట్టారు. అలాగే వాటర్ స్ప్రింక్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఎయిర్ పొల్యూషన్ తగ్గడం చాలా కష్టం అంటున్నారు. దీపావళి అంటేనే మన ఆనందంలో వెలుగు, సంతోషంని నింపుతుంది. సో ఈ టాపిక్ నేను డిస్కస్ చేయగల కారణం ఏంటంటే, ఏదో మన శత్రు దేశం అని కాకుండా ఇలాంటి పరిస్థితి మన దేశంలోనే వస్తే అది మనకి చాలా ప్రాబ్లం. మన కల్చర్ ని వేరే ఒకరు ఏదో ఒక పాయింట్అవుట్ చేస్తే మనకి అది అస్సలు నచ్చదు కదా. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన అందరిది. సో ఇలాంటి దీపావళి పండగ టైంలో ఇలాంటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఆల్టర్నేటివ్ గా జరుపుకునేలా మనం ట్రై చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.